హలో అందరికీ వెల్కమ్ టు డాక్టర్ గౌడ్స్ డెంటల్. ఇవాళ మనతో డాక్టర్ వికాస్ గారు ఉన్నారు. సో ఆయనతో కలిసి మనం కూర్చొని డిస్కస్ చేసి డెంటల్ కేర్ గురించి ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హీఈస్ ఎ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అండ్ ఇంప్లాంట్ డెంటిస్ట్రీ స్పెషలిస్ట్. హీఈస్ మై స్మైల్ డెంటిస్ట్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్ స్మైల్ డిజైనింగ్. హాయ్ డాక్టర్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ డాక్టర్, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మనం డెంటల్ కేర్ గురించి చాలా మందికి అంత అవగాహన లేదు. సో దాని గురించి నేను మీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళకు కూడా తెలియచేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, షూర్. డాక్టర్, సో డాక్టర్ మనం ఫస్ట్ స్మైల్ డిజైనింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అండ్ హౌ ఇట్స్ ట్రాన్స్ఫార్మింగ్ టు కాస్మెటిక్ డెంటిస్ట్రీ? రైట్. సో స్మైల్ డిజైనింగ్ అంటే మన యొక్క ఫేస్ని మనము మనం ఎస్థెటిక్ ప్రిన్సిపల్స్ వాడుతూ వీఆర్ డిజైనింగ్ ద పర్సన్ స్మైల్ బేస్డ్ ఆన్ సమ్ ఎస్థెటిక్ ప్రిన్సిపల్, లుకింగ్ ఎట్ ద ఫేస్ అండ్ సమ్ రేషియోస్. దాన్ని మనం వాళ్ళ ఫేస్కి ఎలా సూట్ అవుతుంది అనేది చూసేసి మనం దాన్ని సరిదిద్దుతున్నాం. సో ఇందులో స్మైల్ డిజైనింగ్లో మనకి చిన్న చిన్న చాలామంది ఏంటంటే మా దగ్గరకు వచ్చేసి అడుగుతారు, మా పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నాయి, మాకు పళ్ళు రంగు మారినట్టు అనిపిస్తున్నాయి, లేదంటే కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉన్నాయి, లేదంటే చిగుళ్ళు కొద్దిగా నల్లగా కనిపిస్తున్నాయి, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటప్పుడు మేము ఏంటంటే వాళ్ళకి ఎలా సూట్ అవుతుంది చూసేసి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ మేము అండర్స్టాండ్ చేసి వాళ్ళ స్మైల్ చేస్తే ఏది బాగుంటుంది అనేది దాన్ని మేము సరిదిద్దుతాం. సో కొంతమంది ఏంటంటే నవ్వితే మా పళ్ళు వరుస బాగానే ఉన్నాయి, కానీ ఏదో మార్పు ఉంది, ఏదో అంటే మేము అంత అందంగా లేవు స్మైల్ చేసినా అని. సో అందులో మేము చూసేసి ఎస్థెటిక్ ప్రిన్సిపల్స్ వాడుతూ కొంతమందికి ఏంటంటే షేప్ పళ్ళది చిన్నగా ఉంటాయి, సో వాటిని లెంతన్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మేము వర్చువల్గా వాళ్ళకి సిస్టమ్ పైన చూపిస్తాం ఎలా కనిపిస్తుంది ఏంటి అని. దెన్ వీ యాక్చువల్లీ చేంజ్ ఇట్ అండ్ దీన్ని ఇప్పుడు మనకు వచ్చిన క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వాడుతూ మనం ఎగ్జాక్ట్లీ ఎలా మనం డిజైన్ చేసామో దాన్ని మనం పేషెంట్ నోట్లో మనం మిల్ చేయడానికి వీలు ఉంటుంది. సెరామిక్ లామినేట్స్ వినియర్స్ వాడుతూ అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతూ. సో ఇందులో స్మైల్ డిజైనింగ్లో వీ హ్యావ్ అలైనర్స్, అంటే బాగా ఎగుడు దిగుడుగా ఉన్నాయి లేదంటే గ్యాప్స్ ఎత్తుగా ఉన్నాయి అనుకోండి, సో అలైనర్స్ వాడుతూ మనము చేయడానికి వీలు ఉంటుంది. రెండోది, ఈ మధ్యకాలంలో ఈ కాస్మెటిక్ డెంటిస్ట్లో ఏంటంటే పీపుల్ వాంట్ ఇట్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫెక్టివ్. సో వితౌట్ కాంప్రమైజింగ్ ఎనీవే ఆన్ ద హెల్త్ ఆఫ్ ద టీత్ మనం సెరామిక్ లామినేట్ వినియర్స్ అండ్ థిన్ షెల్స్ ఆఫ్ పోర్సిలిన్ వాడేసి మనం వీఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ కవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద టీత్. మనకి ఎలాగంటే మనకి స్మైల్ డిజైనింగ్లో మనం ఇందాక చెప్పినట్టుగా క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వాడుతూ ఎలా ఎగ్జాక్ట్లీ కావాలో మనం స్మైల్ డిజైనింగ్ చేయడానికి వీలుంది. సో ఇందులో మనం స్మైల్ డిజైన్లో పళ్ళు ఒకటే కావు, మన కొన్నిసార్లు చిగుర్లలో కూడా మనకి లేజర్ ట్రీట్మెంట్ వాడుతూ నల్లగా ఉన్నాయనుకోండి వాటిని మనం పింక్ గులాబీ రంగులో మార్చడానికి, అండ్ స్పెషలీ కెమెరా ముందున్న వాళ్ళకి ఏంటంటే మన న్యాచురల్ స్కిన్ టోన్ లాగా చిగులు కూడా నల్లగా అనిపిస్తాయి, సో వాటిని మనం చేంజ్ చేయటం, పళ్ళు కలర్ కూడా మనం చేంజ్ చేయటం, ఇవన్నీ మనకు పాసిబుల్ ఉన్నాయి స్మైల్ డిజైనింగ్. సో డాక్టర్, స్మైల్ డిజైనింగ్లో కొన్ని కామన్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవి ఏంటివి డాక్టర్? ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి? రైట్. సో స్మైల్ డిజైనింగ్లో కామన్గా మేము యూజ్ చేసేది అలైనర్స్. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అలైనర్స్, అంటే ఎస్పెషలీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి లేదంటే ఎత్తుగా ఉన్నాయి అనుకోండి, లేదంటే పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి, సో వీ ట్రై టు యూజ్ అలైనర్స్. సెకండ్లో మనకి లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ అలైనర్స్. నార్మల్గా ఏంటంటే 6 months 1 year అలా ట్రీట్మెంట్ టైం పడుతుంది. సో అలా కాకుండా ఇంకా ఫాస్ట్గా ఏమైనా ఉందా అని అడుగుతారు, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్, దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టైం. సో అలాంటప్పుడు కూడా మేము ఏంటంటే ఈ సెరామిక్ లామినేట్ వినియర్స్ వాడుతూ స్పెషల్గా పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నాయనుకోండి, లేదంటే స్పెషల్గా పళ్ళు రంగు మారున్నాయి, స్పెషల్గా మన రాష్ట్రంలో చూసినట్టయితే ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరోసిస్ అంటే తాగే నీళ్ళలో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల రావటమే పళ్ళు పసుపచ్చగా లేదంటే బూడిద రంగులో వస్తాయి, బ్రౌనిష్ యెల్లో స్టెయిన్స్ ఉంటాయి. సో ఇవేంటంటే మనం నార్మల్ క్లీనింగ్తో కానీ బ్లీచింగ్తో వీటికి మనము ఈ సెరామిక్ లామినేట్ వినియర్స్ చేస్తాం. సో బయట నుండి ఒక థిన్ షెల్ ఆఫ్ పోర్సిలిన్ పంటి పైన అంటబెట్టినట్టయితే మనకు పర్మనెంట్గా రంగు మార్చడానికి మనకు వీలు ఉంటుంది. సో మనం దీంతో బ్లీచింగ్తో చేయలేనివి మనం దీంతో చేస్తాం. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు కొంతమంది స్మోకింగ్ స్టెయిన్స్ ఉంటాయి, లేదంటే టీ కాఫీ స్టెయిన్స్ ఉంటాయి, మన తినే ఆహారంలో కూడా కొంచెం చాలా మట్టుకు ఏంటంటే స్టెయిన్స్, అంటే ఇండియన్ స్పైసెస్ చూసినట్టయితే పసుపు ఇలాంటివి బాగా యూస్ చేస్తారు. సో అలాంటప్పుడు కూడా దే ఆర్ లాట్ ఆఫ్ స్టెయిన్స్. సో ఇవి ఏంటంటే నార్మల్ క్లీనింగ్తో పోవు, అలాంటప్పుడు కూడా మనం బ్లీచింగ్ అని చేసేసి ఈ మధ్యకాలంలో అడ్వాన్స్ జూమ్ బ్లీచింగ్ అని వచ్చింది. సో ఈ అడ్వాన్స్ జూమ్ బ్లీచింగ్ కూడా వాడి మనం దాన్ని చేయడానికి వీలు.
సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్. నెంబర్ 3 ఇస్ మనము ఈ స్మైల్ డిజైనింగ్లో మన పళ్ళు ఒకటే కాకుండా మన చిగుళ్ళు కూడా మనం తీసుకుంటాం. అంటే స్మైల్లో మొత్తం మనం చిగుర్లో పళ్ళు ఏమేమి ఉన్నాయి అన్నిటిని మనం కన్సిడర్ చేస్తాం. సో చిగుర్లో కొంతమందికి ఏంటంటే నవ్వినప్పుడు చిగుళ్ళు ఎక్కువగా కనిపించటం, చిగురు నల్లగా కనిపించటం ఇలాంటివి చూస్తుంటాం. అలాంటప్పుడు చిగుళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు చిగుళ్ళని పైకి తీసుకెళ్ళడానికి లేజర్తో మనం లేజర్ క్రౌన్ లెంతనింగ్ అని చేస్తాం. అదే నల్లగా ఉన్నాయని చాలామంది, ఎస్పెషలీ మన ఇండియన్ పాపులేషన్ ఏంటంటే మనకి డార్క్ స్కిన్డ్ కాబట్టి ఆ చిగుళ్ళు కూడా అలా నల్లగా ఉంటాయి. సో వాటిని మనం గులాబీ రంగు చేయడానికి మనం డీపిగ్మెంటేషన్ లేజర్ సర్జరీ అని చేస్తాం, లేజర్ ప్రొసీజర్ అని చేస్తాం. దీంతో 1 సిట్టింగ్లో మనం ఆ నల్లగా ఉన్న చిగుళ్ళని కానీ డార్క్గా ఉన్న చిగుళ్ళని గులాబీ రంగుకు తీసుకురావడానికి, పింక్గా తీసుకురావడానికి వీలుంటుంది. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద కామన్ ప్రొసీజర్స్ దట్ వీ యూజ్ ఇన్ స్మైల్ డిజైన్. వన్స్ స్మైల్ మేకోవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు సీ రిజల్ట్స్ డాక్టర్? స్మైల్ మేకోవర్ ఆర్ స్మైల్ డిజైనింగ్ మనకి ఇమీడియట్ రిజల్ట్స్ కనిపిస్తాయండి. నార్మల్గా ఇప్పుడు నేను ఈ సెరామిక్ లామినేట్ వినియర్స్ ఇలా అన్నాం కదా, వీటితో ఏంటంటే సమ్ టైమ్స్ ఇన్ 1 సిట్టింగ్, ఇప్పుడు గమ్ డీపిగ్మెంటేషన్ సర్జరీ అనుకోండి, సింగిల్ సిట్టింగ్లో మనకి నెక్స్ట్ డే నుండి మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే మనకి బాండింగ్ టెక్నిక్ అని వాడతాం. బాండింగ్ అంటే కాస్మెటిక్ ఫిల్లింగ్స్ వాడి చేస్తాం. అలాంటిది కూడా సింగిల్ సిట్టింగ్, ఎస్పెషలీ ఈ మ్యారేజెస్ ఉన్నాయి, ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు మాకు నెక్స్ట్ డేనే ఉంది అని వస్తుంటారు. అలాంటప్పుడు వీ యూస్ కాంపోజిట్ బాండింగ్, కాంపోజిట్ వినియర్స్ వాడి అదే సిట్టింగ్లో చైర్ సైడ్లో 30 minutes to 40 minutes 1 hour ప్రొసీజర్లో వీ కెన్ షో రిజల్ట్స్, మోర్ పర్మనెంట్ రిజల్ట్స్. ఈ ఫిల్లింగ్స్తో ఏంటంటే ఒక 3-4 yearsకి రంగు మారటం, చిన్న చిన్న చిప్స్ విరిగిపోవటం అనేది చూస్తుంటాం. సో మోర్ పర్మనెంట్ ఏంటంటే 2 సిట్టింగ్స్లో సెరామిక్ లామినేట్ వినియర్స్ చేస్తాం. సో సమ్ టైమ్స్ సింగిల్లో 2-3 టీతే ఉన్నాయనుకోండి, ఎక్కువ డిజైనింగ్ లేదనుకోండి, అలాంటప్పుడు 2 daysలో వీ కెన్ గెట్ సెరామిక్ లామినేట్ వినియర్స్ డన్ అండ్ షో దెమ్ ద రిజల్ట్స్. సో దాట్ ఈస్ అబౌట్ సెరామిక్ లామినేట్ వినియర్స్. అదే అలైనర్స్ అనుకోండి, వేర్ వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్, అలైన్మెంట్ చేస్తున్నాం, మొత్తం అలైన్మెంట్ చేస్తున్నాం, దెన్ ఇట్ మే టేక్ అప్ టు ఫ్రమ్ 3 months to 6 months. ఇంకా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే 1 year కూడా పట్టొచ్చు. సో అలా ఉంటాయి మనకి. సో డిపెండ్స్ ఆన్ హౌ ద ప్రొసీజర్ ఇస్ మనకి రిజల్ట్స్. సో టిపికలీ స్మైల్ డిజైనింగ్, స్మైల్ మేకోవర్లో మ్యాక్సిమం 2 సిట్టింగ్స్లో మనకి, మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి 2 సిట్టింగ్స్లో మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే డాక్టర్. సో కాస్మెటిక్ డెంటిస్ట్రీ పీపుల్స్కి ఎలాంటి కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది డాక్టర్? సో కాస్మెటిక్ డెంటిస్ట్రీ, స్మైల్ మేకోవర్స్ మేము చాలామంది పేషెంట్స్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు చెప్తారు, మాకు మీరేంటి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని వేరే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. సో దేర్ కాన్ఫిడెన్స్ బూస్ట్ సో మచ్. కొంతమంది అయితే మేము చేసిన తర్వాత కాస్మెటిక్ డెంటిస్ట్రీ చేసిన తర్వాత, ఎస్పెషలీ స్మైల్ డిజైనింగ్ చేసిన తర్వాత, దే హ్యావ్ గాన్ ఇన్ టు హైయర్ ఇన్కమ్ గ్రూప్స్, దే హ్యావ్ బూస్ట్ ఇన్ దేర్ జాబ్స్, దేర్ ప్రొఫెషన్, దే హ్యావ్ climbed up the ladder. So this is basically because of their confidence boost that has come because of smile designing. Whether it is in glamour field or in any field, their confidence boosts so much that they are going higher up. Intamundu vallu unna little bit of complex is being solved because of this smile designing. ఏంటంటే వాళ్ళు ఇతర వాళ్ళతో మాట్లాడడానికి, నవ్వడానికి, ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి మోర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వస్తున్నారు. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్, మీరేంటి ఏమైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ వెళ్ళారా, మీ పర్సనాలిటీలో చేంజ్ ఉంది అని అడుగుతున్నారని కూడా చాలామంది పేషెంట్స్ వచ్చి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ నైస్ ఫర్ అస్ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ యాజ్ అ ప్రొఫెషన్. డెస్పైట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఓరల్ హైజీన్, ఎందుకు ఇంకా టూత్ డెకే అనేది కామన్ థింగ్ డాక్టర్? సో టూత్ డేకే లేదంటే పిప్పి పన్ను అనేది ఇప్పటికీ కామన్గా ఎందుకు కనిపిస్తుందంటే, చాలామంది ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకపోవడం, అండ్ టూత్ డీకే రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్ పండ్ల పైన మనం బ్రష్ చేసుకోకుంటే పన్ను పైన అలాగే ఉండిపోతుంది, నిలువుగా ఉండిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే స్పెషల్గా మన దేశంలో మనం చూసినట్టయితే నైట్ టైం బ్రషింగ్ అనేది చాలామంది చేయరు. సో ఈ ఫుడ్ ఇరుక్కున్నది అది కుళ్ళి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది, అది మన పంటలో చిన్న హోల్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది. క్రమంగా అది పెద్దగా అయ్యి అది టూత్ డీకే లోపల వరకు, ఫస్ట్ ఎనామిల్లో ఉన్నది లోపల వరకు వెళ్ళేసి రూట్ కెనాల్ వరకు వెళ్తుంది. సో సాధారణంగా 90% మా దగ్గర పేషెంట్స్ ఏంటంటే నొప్పితో వస్తారు. అంటే ఆల్రెడీ లోపల ఉన్న అది పల్ప్ భాగానికి, రూట్ కెనాల్ భాగానికి వ్యాపించిన తర్వాత మా దగ్గరికి వస్తారు. సో అలాంటప్పుడు ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ రూట్ కెనాల్. సో బట్ ముందే మనకి పళ్ళకి ఏమైనా ఆహారం ఇరుక్కుంటుంది, లేదంటే పంట పైన నల్లటి మచ్చలాగా ఉందని అనుకోండి,
అప్పుడే మా దగ్గరకు వచ్చినట్టయితే సింపుల్ ఫిల్లింగ్ చేసి మనం చేయడానికి వీలు. టూత్ డెకే ఉంది అని ముందే పేషెంట్స్కి ఎలా అంటే లైక్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేసుకొని మిమ్మల్ని కన్సల్ట్ అవ్వగలగాలి డాక్టర్? అంటే ఎర్లీ సైన్స్ అని ఏమన్నా ఉంటాయి కదా, ఆ ఎర్లీ సైన్స్ ఏంటి అని? సో సాధారణంగా అంటే మనకు తెలుసుకోవాలి టూత్ డీకే ఎలా ఉంది అంటే, ముందు ఫస్ట్ స్టేజెస్లో మనం బ్రష్ చేసిన పంటి పైన నల్లటి మచ్చలు కానీ మరకలు కానీ కనిపిస్తున్నాయి. రెండోది సన్నటి సెన్సిటివిటీ, పళ్ళ మధ్య ఆహారం ఇరుక్కుంటుంది, సెన్సిటివిటీ, ఇలాంటివి మనం చూసినట్టయితే ముందే మన దగ్గరకు వచ్చినట్టయితే వీటికి ఫిల్లింగ్ చేసేసి ట్రీట్మెంట్ చేసడానికి వీలు ఉంటుంది. అంటే పర్మనెంట్గా మళ్ళీ డీకే ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం చేయడానికి వీలు ఉంటుంది. రూట్ కెనాల్ అనేది ఏంటి అండ్ దానికి ప్రాసెసింగ్ అని ఒకటి ఉంటుంది కదా డాక్టర్, ఆ ప్రాసెస్ విధానం ఎలా ఉంటుంది? సో ఇందాక చెప్పినట్టుగా 90% ఆఫ్ ద పీపుల్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు నొప్పితోనే మా దగ్గరకు వస్తుంటారు. సో ఈ స్టేజ్లో నొప్పి ఉంది అంటే పంటికి వచ్చిన ఈ డీకే కానీ ఈ పిప్పి పన్ను అనేది పంటి సెకండ్ థర్డ్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. అంటే ఫస్ట్లో ఏంటంటే జస్ట్ ఎనామిల్లో ఉంటుంది, అప్పుడు నల్లటి మచ్చలాగా ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, కానీ బ్రష్ చేసినా అది పోకుండా నల్లటి మచ్చలాగా ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఏంటంటే పంటికి సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో అది మనము తిన్న వేడిగా చల్లగా తీసుకున్న పళ్ళు సెన్సిటివ్గా ఉండడం, ఫుడ్ ఇరుక్కోవటం, ఇలాంటివి చూస్తుంటాం. థర్డ్ స్టేజ్లో ఏంటంటే పంటి లోపల భాగం వరకు వ్యాపించినప్పుడు, అప్పుడు ఈ పల్ప్ భాగానికి రూట్ కెనాల్కి వ్యాపించినప్పుడు అప్పుడు ఈ నొప్పితో మా దగ్గరకు వస్తుంటారు. అలాంటప్పుడు ఈ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాం. రూట్ కెనాల్ అంటే సాధారణంగా ఆల్మోస్ట్ ఒక 20-30 years బ్యాక్ ఈ పన్నుని మనం తీసేసేవాళ్ళం. నొప్పి వచ్చిందంటే పన్నుని తీసేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా అలా నొప్పి వచ్చిన పన్నును కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి చేయడానికి వీలు. అంటే ఆ పన్నుకి మనం లోపల ఉన్న భాగానికి ఎక్కడ మనకి ఇన్ఫెక్ట్ అయిన భాగాన్ని మనం స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ, రూట్ కెనాల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ క్లీన్ చేసేసి ఇన్ఫెక్షన్ తీసేసి ఆ చోట్లో ఒక ఇన్నర్ట్ ఫిల్లింగ్ మెటీరియల్ వాడేసి మనం ట్రీట్మెంట్ చేస్తాం. దీన్నే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటాం. సో దీంతో మన పన్ను మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అంటే మనం పర్మనెంట్ కదా, దాన్ని మనం న్యాచురల్ పన్ను మనం ఎలా ఉంటుందో దాన్ని మనం ఆ రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసినట్టయితే మామూలు పన్నులాగా మనం వాడుకోవచ్చు. సో చాలా మంది జనరల్గా పీపుల్ అనుకుంటూ ఉంటారు రూట్ కెనాల్ అనేది చాలా పెయిన్ఫుల్ అని. సో దానికి మీరు ఏం చెప్తారు? చాలామంది ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే భయపడుతుంటారు. చాలామంది ఏంటంటే రూట్ కెనాల్ అంటే పన్ను తీసేస్తారు అనుకుంటుంటారు. అది కాదండి. రూట్ కెనాల్ మనం సింపుల్గా వితౌట్ పెయిన్లెస్గా ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ప్రొసీజర్స్ వాడుతూ చాలా మటుకు సింగిల్ సిట్టింగ్లో చేయడానికి వీలుంటుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని ఒకే సిట్టింగ్లో మనము ఈ ట్రీట్మెంట్ చేసేసి దానికి ట్రీట్ చేయడానికి వీలుంటుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా పన్నుకు నొప్పి ఉంటుంది కాబట్టి దాన్ని అనస్థైజ్ చేస్తాము. సో చిన్నటి అనస్థీషియా ఇచ్చేసి చిన్నటి ఇంజెక్షన్ లాగా షాట్ ఇచ్చేసి ఆ పన్ను భాగం బాగా మొద్దుబారిపోతుంది. ఆ తర్వాత లోపల ఉన్న పల్ప్ భాగం, దాన్ని మొత్తం పల్ప్ భాగం అంటే ఆ రూట్ కెనాల్ భాగం మొత్తం ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. ఆ చేంబర్ని మొత్తం క్లీన్ చేసి కొన్ని స్పెషల్ కెమికల్స్ మెకానికల్గా క్లీన్ చేసి కొన్నిసార్లు లేజర్స్ కూడా వాడేసి మేము క్లీన్ చేస్తాం. స్టెరిలైజ్ చేసిన తర్వాత దాంట్లో ఇనర్ట్ ఫిల్లింగ్ మెటీరియల్ వాడినట్టయితే మళ్ళీ పర్మనెంట్గా ఉండేటట్టు మనం చేయడానికి వీలుంటుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే మనకు పన్ను లైఫ్ ఆల్మోస్ట్ 20-30 years లైఫ్ లాంగ్ కూడా వచ్చేటట్టు మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేది ఎంత ఫాస్టర్ అండ్ ఎంత కంఫర్ట్ని ఇస్తుంది? సో ఈ మధ్య కాలంలో వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడుతూ, ఈ అత్యాధునిక పద్ధతులు పరికరాలు వాడుతూ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సింగిల్ సిట్టింగ్లో కొన్నిసార్లు 30-40 minutesలో మనం కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. సో ఈ మధ్య కాలంలో మనకి డిజిటల్ ఎక్స్రేస్, మనకి ఆప్చురా అనేది అండ్ రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ రూట్ కెనాల్ షేపింగే కానీ స్టెరిలైజేషనే కానీ ఆప్చురేషనే కానీ 30-40 minutesలో వెరీ ఎఫెక్టివ్గా స్టెరైల్గా మనం చేసి, ఇప్పుడు డెంటల్ లేజర్స్ కూడా వాడేసి స్టెరైల్ చేసేసి ఆల్మోస్ట్ 30-40 minutes బాగా ఇన్ఫెక్టెడ్ ఉన్న పన్నును కూడా మనం చేయడానికి వీలు. డాక్టర్, ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంది విజ్డమ్ టూత్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దాని ప్రాసెసింగ్ ఏంటి అండ్ ఆల్సో దానికి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సొల్యూషన్ ఏంటి? సో చాలామందికి తెలియదు ఏంటంటే పన్ను తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే చిగుళ్ళ జబ్బని. సో చాలామంది ఏమనుకుంటారు, ఈ పిప్పి పన్ను వల్ల పన్ను తీసేస్తారు అనుకుంటుంటారు. కానీ పిప్పి పన్ను కాదండి. మనకేంటంటే 70% ఆఫ్ ద టైం చిగుళ్ళ జబ్బు, పళ్ళు కదలటం వల్ల పన్నును తీసేస్తారు. సో చాలామంది చిగుళ్ళ జబ్బుని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ పన్నుని మనము ట్రీట్ చేయాలి. సో ఈ ఊడిపోయిన పన్నుని మనం రీప్లేస్ చేయడానికి వేరియస్ టెక్నాలజీస్ టెక్నిక్స్ ఉన్నాయి.
సో సాధారణంగా కన్వెన్షనల్గా మనం చూసినట్టయితే తీసి పెట్టేది డెంచర్స్ వాడేవాళ్ళం. సో రోజు తీయడం పెట్టడం ఇలాంటి తీసి పెట్టే డెంచర్స్ వాడేవాళ్ళం. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టేజ్లో మనకు వచ్చింది బ్రిడ్జెస్ అని. అంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని వాటిని బ్రిడ్జ్ చేసేసి ట్రీట్మెంట్ చేయటం. సో ఈ బ్రిడ్జెస్లో ఏంటంటే పక్కకి ఆరోగ్యంగా ఉన్న పళ్ళని కూడా మనం చెక్కేసి వాటిపైన బ్రిడ్జ్ చేసి చేయాల్సి ఉంటుంది. థర్డ్, ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చింది డెంటల్ ఇంప్లాంట్ టెక్నాలజీ. సో డెంటల్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏ చోట్లో మనం పన్ను తీసేస్తామో అదే చోట్లో మనము ఈ ఇంప్లాంట్ పెట్టేసి ట్రీట్మెంట్ చేయటం. సో వెనక పళ్ళు ఊడిపోయినా అన్ని పళ్ళు ఊడిపోయినా అని కూడా ట్రెడిషనల్గా తీసి పెట్టేది మాత్రమే వాడేవాళ్ళు. సో ఇప్పుడు అందులో ఏంటంటే తీసి పెట్టే డెంచర్స్లో అవి కదలటము, లేదంటే పళ్ళు మాట్లాడడానికి కూడా పళ్ళు ఎక్కడ ఊడిపోతాయని, అండ్ తినడానికి నమలడానికి కూడా అన్నీ ఎఫెక్టివ్గా ఫుడ్స్ అన్నీ కూడా నమలలేరు, తినలేరు, ఎంజాయ్ చేయలేరు, ప్లేట్ పెద్దగా ఉండడం, కుచ్చుకోవటం, ఇలాంటి అన్ని ఇబ్బందులు వచ్చేవి. స్పెషల్గా ఏంటంటే లూజ్గా ఉండడం ఈ డెంచర్స్. సో ఇలా పళ్ళు అన్నీ ఊడిపోయినా అని కూడా, లేదంటే వెనక పళ్ళు ఊడిపోయినా అని కూడా తీసి పెట్టేవి కాకుండా పర్మనెంట్గా మనం చేసే అవకాశం ఉంది డెంటల్ ఇంప్లాంట్స్తో. సో ఇదే మన డెంటల్ ఇంప్లాంట్ టెక్నాలజీ. డాక్టర్, చాలా మంది విజ్డమ్ టూత్ తీయించుకోవడానికి భయపడుతుంటారు. బికాజ్ అది నర్వ్స్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి, బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఒక మిత్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? జ్ఞానదంతం అనేది సాధారణంగా 16 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యలో వస్తుంది. సో చాలామంది పేషెంట్స్ కానీ వీళ్ళు అడిగేది ఏంటంటే జ్ఞానదంతానికి లేదంటే విజ్డమ్ టూత్కి జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉందా, దీనివల్ల మన బ్రెయిన్ పైన కానీ నర్వ్స్ పైన కానీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని అడుగుతూ ఉంటారు. సో సాధారణంగా డెంటల్ ఇంప్లాంట్స్ మనకి సెటిల్ అయిపోయిన తర్వాత నార్మల్గా డెంటల్ ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ వస్తాయండి. సో మేము చెప్పేది ఏంటంటే మీరు సరైన కేర్ మా దగ్గరికి రావటం కానీ, ఆ డెంటల్ ఇంప్లాంట్స్కి పళ్ళు మనం ఎలా బ్రష్ చేసుకోవటం కానీ, దాని మెయింటెనెన్స్, క్లీనింగ్, ఫ్లాసింగ్ చేసినట్టయితే డెంటల్ ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ రావచ్చు. సో డెంటల్ ఇంప్లాంట్స్లో స్పెషల్ కేర్ ఏంటంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది, మెడికలీ కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళు అనుకోండి, స్పెషల్గా డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ అలా ఉన్నట్టయితే అవిటిని కూడా కొద్దిగా కంట్రోల్లో, మెడికలీ కూడా కొద్దిగా కంట్రోల్లో ఉన్నట్టయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, బాడీ రిజెక్షన్ అనేది ఇంప్లాంట్స్కి స్మోకింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, సో అలాంటి వాళ్ళలో కూడా ఈ రిజెక్షన్ ఛాన్సెస్ ఒక 20% పెరిగిపోతాయి. సో అందుకోసమని స్మోకింగ్ కానీ డయాబెటిక్ కానీ అలా ఉన్నట్టయితే షుగర్స్ మెయింటైన్ చేయడం ఇలా చేసినట్టయితే ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ వస్తాయి. మా ఓన్ సెక్టర్లో మేము చేసిన గత 25 ఏళ్ళగా మేము చేసే ఇంప్లాంట్స్లో ఆల్మోస్ట్ మాకు 95% సక్సెస్ రేట్ ఉంది. అంటే మెడికల్ పరిభాషలో మనం చూసినట్టయితే దీన్ని 100% అని కన్సిడర్ చేస్తాం. డాక్టర్, పళ్ళు ఎందుకు ఊడిపోతాయి అండ్ దాన్ని మనం ఎలా రీప్లేస్ చేస్తాం డాక్టర్? దంతం అంటే లేదంటే విజ్డమ్ టూత్ అనేది మనకి సాధారణంగా 16 to 24 years మధ్యలో వస్తుంది. సో దానివల్ల దానికి విజ్డమ్ టూత్ అని అంటాం. కానీ ఈ జ్ఞానదంతానికి, జ్ఞానానికి కానీ, నర్వ్స్ కానీ, లేదంటే బ్రెయిన్కి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. సో ఈ విజ్డమ్ టూత్ అనేది ఈ సమయంలో వస్తుంది కాబట్టి మన దగ్గర స్పెషల్గా మన ఇండియన్ పాపులేషన్లో మనం చూసినట్టయితే మన స్కెలిటల్ గ్రోత్, స్పెషలీ గర్ల్స్లో మనం చూసినట్టయితే స్కెలిటల్ గ్రోత్ ఆ టైం కల్లా 16 కల్లా స్కెలిటల్ గ్రోత్ కంప్లీట్ అయిపోతుంది. సో పళ్ళు రావటం, ఈ విజ్డమ్ టూత్ సగమే బయటికి రావటం, లేదంటే వంకరగా బయటికి రావటం ఇలాంటివి చూస్తుంటాం. దానివల్ల పెయిన్ అంటే హెడేక్ కానీ, వన్ సైడ్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి చూస్తుంటాం. సో దీంతో ఏంటంటే విజ్డమ్ టూత్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి నొప్పితో ఒక సైడ్ చాలామంది ఏంటంటే ఈఎన్టీకి వెళ్ళి చెవిలో నొప్పి వస్తుంది అని వెళ్ళేసి కూడా మా దగ్గరికి వస్తుంటారు, అంటే చెవిలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని. సో విజ్డమ్ టూత్ సిమ్టమ్స్, లక్షణాలు ముందుగా ఏంటంటే చెవి వైపు పెయిన్, ఒక సైడ్ మైగ్రేన్ లాంటి పెయిన్, వన్ సైడ్ పెయిన్, కొన్నిసార్లు షోల్డర్కి కూడా, నెక్కి కూడా ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఈ వంకరగా వచ్చిన విజ్డమ్ టూత్ లేదంటే ముందు టీత్ని పుష్ చేయడం వల్ల ఈ నొప్పి వస్తుంది. సో ఇలా వంకరగా వచ్చిన విజ్డమ్ టూత్ని మేము సాధారణంగా తీసేస్తున్నాం. సో ఈ విజ్డమ్ టీత్ కొన్నిసార్లు వచ్చాక కూడా, బయటికి వచ్చాక కూడా సగమే బయటికి రావడం వల్ల ఫుడ్ ఇరుక్కోవడము, అక్కడ క్లీన్గా మెయింటైన్ చేయలేకపోవడం, దానివల్ల కూడా మనకి డీకే అయి కూడా ఈ విజ్డమ్ టూత్ పెయిన్ వస్తుంది. సో అలాంటప్పుడు ఈ విజ్డమ్ టూత్ తీసేస్తూ ఉంటారు. సో చాలామంది మీరు అన్నట్టుగా విజ్డమ్ టూత్ తీసేస్తే మన బ్రెయిన్ పైన కానీ, నరాల పైన కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అనుకుంటుంటారు. కానీ విజ్డమ్ టూత్కి, విజ్డమ్కి కానీ, మన బ్రెయిన్ కానీ, నరాలకి ఎలాంటి సంబంధం ఉండదు. మేము కొన్ని స్పెషల్ టెక్నిక్స్ వాడుతూ, కొన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ జాగ్రత్తగా తీస్తాం. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్.
సో మనం విజ్డమ్ టూత్ తీయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో మనం జాగ్రత్తగా పన్ను తీసినట్టయితే మనం విజ్డమ్ టూత్ తీసిన తర్వాత నార్మల్గా 1 వీక్ 10 డేస్లో రికవరీ అయిపోతుంది. దాని తర్వాత ఆ పేషెంట్ నార్మల్గా అయిపోతారు. సో ఈ పన్ను సగమే బయటికి రావటము ఇలాంటివి చూస్తుంటాం కాబట్టి నార్మల్ పన్ను తీసినట్టుగా మనం విజ్డమ్ టూత్ అనేది తీయం. సో సాధారణంగా ఈ ముందు పన్ను తోస్తూ ఉంటుంది, లేదంటే హారిజాంటల్గా ఉంటుంది. అలాంటప్పుడు పన్నును కానీ కట్ చేసి, లేదంటే దాని చుట్టూన కొన్ని బోన్ కూడా కొద్దిగా ట్రిమ్ చేసేసి పన్నును తీయాల్సి వస్తుంది. సో మనం నార్మల్ పన్ను తీసిన దానికన్నా కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుందన్నమాట ఈ ప్రొసీజర్. సో విజ్డమ్ టూత్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం కరెక్ట్గా ప్రొసీజర్ చేసినట్టయితే విజ్డమ్ టూత్ని సింపుల్గా చేయడానికి వీలు. డాక్టర్, మనం చాలా మందికి చిగుర్లలో బ్లడ్ బ్లీడ్ అవ్వడం చూస్తుంటాం అండ్ ఆల్సో సెన్సిటివిటీ ఉంటుంది కదా. సో ఇది ఎందుకు వస్తుంది? అండ్ ఆల్సో కొంతమందికి బ్యాడ్ బ్రెత్ అనేది కూడా ఉంటుంది. ఎందుకు ఈ గమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అండ్ దాన్ని మనం ఎలా దానికి సొల్యూషన్ ఏంటి డాక్టర్? చిగుళ్ళ జబ్బులో మొట్టమొదటిగా మనకు లక్షణాలు కనిపించేటి ఏంటంటే నోటి నుండి వాసన. సో బ్యాడ్ స్మెల్, బ్యాడ్ ఓడర్ వస్తుంది అంటే దానికి చిగుళ్ళ జబ్బు అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ సిమ్టమ్. సాధారణంగా ఏంటంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ చిగురు భాగంలో ఉన్న మాంసం భాగం ఆ కుళ్ళిన మాంసం లాగా స్మెల్ వస్తుంది. సో అలాంటప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఫస్ట్గా మనకు అనిపించింది. రెండోది చిగురులో నుండి రక్తం కారటం, చీము రావటం. థర్డ్ స్టేజ్లో ఏంటంటే పళ్ళు కదలటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ చిగుల 90% ఏంటంటే చాలామంది ఏంటంటే చిగులోని రక్తం రావటం ఇలాంటి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సరే చిగులోని రక్తమే కదా, కొద్దిగా పేస్టులు వాడదాము లేదంటే మెడిసిన్స్ వాడదాము అని వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటారు. సో దీనివల్ల ఏంటంటే అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కూడా పోయేసి పళ్ళు కదలటం అనేది మొదలవుతుంది. అలాంటప్పుడు ఆ పన్నుని మనం తీసేయడం కాకుండా మనం వేరే ఏం ట్రీట్మెంట్ చేయలేం. సో చాలామందికి తెలియదు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, పిప్పి పన్ను వస్తే పన్ను తీసేస్తారని. కానీ 70 to 80% పన్ను ఊడిపోవడానికి కారణం చిగుల జబ్బు. సో చిగుల జబ్బు పెరడాంటైటిస్ వస్తే కానీ చిగుల లోపలని ఎముక భాగానికి వ్యాపించి అప్పుడు పన్ను కదిలేసి, అలా పన్ను కదిలింది అంటే మనం ఆ పళ్ళుని ట్రీట్ చేయడం చాలా కష్టం. సో ఇలా చిగుల జబ్బుని మనం ముందుగానే మనం గుర్తించినట్టయితే ఆ పంటి చుట్టూ ఉన్న గారని మనం తొలగించేసి క్లీన్ చేసినట్టయితే చిగుళ్ళు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసి మనం ట్రీట్ చేయడానికి వీలు. సెకండ్ స్టేజ్లో మనం డెంటల్ లేజర్స్ వాడుతూ చిన్నటి గమ్ సర్జరీ ప్రొసీజర్స్ వాడి కూడా మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలు. థర్డ్ స్టేజ్లో మనము కొన్ని కేసెస్లో వర్టికల్ బోన్ లాస్ ఉన్నప్పుడు మనం అక్కడ గ్రాఫ్టింగ్ చేసేసి కూడా గైడెడ్ టిష్యూ రీజనరేషన్, గైడెడ్ బోన్ రీజనరేషన్ ప్రొసీజర్స్ చేసి కూడా మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. ఇంకా లాస్ట్ స్టేజ్లో పన్ను బాగా కదులుతుంది, చీమ్ వచ్చింది అంటే అలాంటి స్టేజ్లో మనం పన్నును తీసేస్తుంది. సో చిగుల జబ్బుని ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ సైన్స్ ముందే మా దగ్గరకు వచ్చినట్టయితే, అంటే బ్లీడింగ్ గమ్స్ కానీ, క్లీనింగ్ అది గార కట్టింది కానీ, అంటే స్మెల్ వస్తుందంటే మా దగ్గరకు వచ్చినట్టయితే వాటిని సింపుల్ క్లీనింగ్తో మనం ప్రొసీజర్తో ట్రీట్ చేయడానికి వీలు. సో ఇంకా డిఫికల్ట్గా తర్వాత మనం పన్ను తీయకుండా మనం వాటిని కాపాడటానికి వీలు. డాక్టర్, జనరల్లీ పీపుల్ చాలా మంది వరకు హెల్త్ చెకప్స్ కానీ 6 monthsకి ఒకసారి వెళ్తూ ఉంటారు. కానీ డెంటల్ విషయంకి వస్తే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో మనకి డెంటల్ చెకప్స్ ఎన్ని మంత్స్కి, ఎంత ఫ్రీక్వెంట్గా ఇంపార్టెంట్ డాక్టర్? సో కరెక్ట్ అండి. మనం ఏంటంటే చాలామంది ఏంటంటే మన దేశంలో స్పెషల్గా చూసినట్టయితే, విదేశాల్లో స్పెషల్గా వెస్ట్లో మనం చూసినట్టయితే ఎవ్రీ 6 months కంపల్సరీ చెకప్ ఉంటుంది. వాళ్ళకి రిమైండర్స్ వస్తాయి. మన దగ్గరికి మేము ఏంటంటే రిమైండర్ చేసినా కూడా చాలామంది నొప్పి లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు రావాలి డెంటిస్ట్ దగ్గరికి అని అనుకుంటారు. అండ్ 90% పేషెంట్స్ ఏంటంటే నొప్పి ఉంటేనే డెంటిస్ట్ దగ్గరికి రావాలనేది ఒకటి ఉంటుంది, నొప్పి ఉంటేనే. సో మనం ఏంటంటే ఎవ్రీ 6 months స్పెషల్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 years మనం మొదలుపెట్టినట్టయితే ముందుగానే ఎర్లీ డిటెక్షన్, అంటే చిన్న చిన్న క్యావిటీస్, నల్లటి మచ్చలు మనకు ఉన్నట్టయితే ముందుగానే మనం వాటిని గుర్తించి ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. అదే చిగుళ్ళ జబ్బు ఉందనుకోండి, సన్నటి జస్ట్ స్వెల్లింగ్, కొన్ని ఏరియాస్లోనే మనకి పళ్ళలో చిగుళ్ళలో స్వెల్లింగ్ ఉందనుకోండి, రెడ్నెస్ ఉంది, వీటిని గుర్తించి మనం వాటి ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. అలాగే చిన్నపిల్లల్లో మనం చూసినట్టయితే ఈ ఎర్లీ సైన్స్ ఆఫ్ పళ్ళు ఎగుడు దిగుడుగా రావడానికి, లేదంటే పళ్ళు వంకరగా రావడానికి, ఈ గ్రోత్ ప్రిడిక్షన్ కూడా మేము ముందే చేసేసి వాటికి సర్జరీకి పోకముందే మేము చేయడానికి వీలుంటుంది. అంటే బ్రేసెస్ కానీ అలైనర్స్ కాకుండా మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయడానికి ఉంటుంది. కొంతమంది పిల్లలకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, మౌత్ బ్రీదింగ్ కావచ్చు, లేదంటే నోట్లో వేలు పెట్టుకోవడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి ఎగుడు దిగుడు పళ్ళు రావడానికి. వాటిని మేము అర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకి చెప్పి పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ కౌన్సిలింగ్ చేసి కావాలంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ఇచ్చి చికిత్స చేయడానికి కూడా వీలు. సో
దట్ ఈస్ వై ఎవ్రీ 6 months మా దగ్గరకు వచ్చినట్టు ఎర్లీ డిటెక్షన్ చేసి మనం తర్వాత సివియర్గా ప్రాబ్లం కాకుండా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ నేను చాలా చాలా చోట్ల చూశాను క్లియర్ అలైనర్స్ గురించి. సో ఇప్పుడు ట్రెడిషనల్ బ్రేసెస్ కన్నా కూడా అలైనర్స్ మనకి ఎంత ఎఫెక్టివ్ డాక్టర్? సో ఎస్ అండి, ఈ మధ్యకాలంలో మనకి డెంటల్ అలైనర్స్ ఆర్ క్లియర్ అలైనర్స్, ఇన్విజిబుల్ అలైనర్స్ అని మనం వింటున్నాము. సో ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ ఏంటంటే ఇంతకుముందు మనం ట్రెడిషనల్గా ఈ బ్రేసెస్ వేసుకున్న వాటికి మనం అదే సేమ్ ట్రీట్మెంట్ మనం ఈ అలైనర్స్తో చేయడానికి వీలుంది. సో ఇంతకుముందు మనం చేసే ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం చాలామంది పేషెంట్స్ కానీ పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఈ ట్రెడిషనల్గా వేసుకున్న బ్రేసెస్ కనిపిస్తాయి, ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళని మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు బాగా ఎబ్బెత్తుగా అంటే చూడడానికి వాళ్ళు బాగా ట్రీట్మెంట్ బాగా మెటల్ కనిపిస్తుంటాయి స్మైల్ చేసినప్పుడు అని ఇబ్బంది పడుతుంటారు. అండ్ చాలామంది ఏంటంటే దీనివల్లే ట్రీట్మెంట్ కూడా చేయించుకోరు. సో ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ అలైనర్స్లో ఏంటంటే మనము అసలు కనిపించకుండా మనము ఈ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారనేది కూడా తెలియకుండా మనం వాళ్ళ టీత్ని కరెక్ట్ చేయడానికి వీలు. సో ఇదే మన ట్రెడిషనల్ బ్రేసెస్కి ఈ అలైనర్స్కి వచ్చిన డిఫరెన్స్. సో టెక్నిక్ ఈజ్ ఆర్ మనం ఆ టెక్నిక్ ఎలా వాడుతున్నాం అనేది సిమిలరు, కానీ టెక్నాలజీ మనకు కొత్తగా వచ్చింది. కంప్లీట్గా ఇన్విజిబుల్గా క్లియర్ అలైనర్స్ ఇన్విజిబుల్ ట్రేలో మనం పెట్టేసి ట్రీట్మెంట్ చేయడానికి వీలు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ క్లియర్ అలైనర్స్. అండ్ అలాగే సివియర్ కేసెస్లో కూడా ఇప్పుడు లైక్ పళ్ళు ఎత్తుకున్న వాళ్ళు కొంచెం లోపలికి చేయించుకోవాలని ఉంటారు కదా డాక్టర్. సో అలాంటి కేసెస్ కూడా మనం అలైనర్స్తో కరెక్ట్ చేయొచ్చా? సో అవునండి, కరెక్టే. చాలామంది ఏంటంటే ఇంతకుముందు ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా మనకి ఈ అలైనర్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇనిషియల్ సింపుల్ కేసెస్ చిన్న గ్యాప్స్ కానీ లేదంటే చిన్న స్లైట్ ఓవర్లాప్స్ కానీ వీటిని కరెక్ట్ చేయడానికి వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సేమ్ అలైనర్ ట్రీట్మెంటు ఈ మధ్యకాలం లాస్ట్ జస్ట్ 5-6 yearsలో సివియర్ కేసెస్లో అంటే బాగా ఎత్తుగా ఉన్న పళ్ళకి లేదంటే బైట్ కరెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ అలైనర్స్ వాడుతూ సిమిలర్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ చేయడానికి వీలుంది. సో అంటే మేము ఇప్పుడు చూస్తున్నాం కేసెస్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి మాకు ఇప్పటికీ కేస్ స్టడీస్ మా దగ్గర కూడా మేము చేసిన కొన్ని కేసెస్ మేము చూస్తున్నాము. మనం సివియర్ కేసెస్ని కూడా ఈ అలైనర్స్తో ట్రీట్మెంట్ చేయడానికి వీలుంది. సో మనకి కొద్దిగా టైం ఎక్కువ పట్టినా కానీ కూడా మనకు అలైనర్స్తో మనం సేమ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ దీంతో చేయొచ్చు. ఈ అలైనర్స్లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్రేసెస్కి అలైనర్స్కి డిఫరెన్స్ ఏంటంటే బ్రేసెస్ 24/7 మనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, మనం పడుకున్నా చేసినా కూడా. ఈ అలైనర్స్ ఏంటంటే మనం ఎంతసేపు అలైనర్ వేసుకుంటామో అంతసేపే మనకు ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా నడుస్తుంది. సో అందుకోసమని మ్యాక్సిమం టైం అంటే డేలో 18 to 22 hours అలైనర్స్ వేసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటాం. సో అలా చేసుకున్నట్లయితే సేమ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మనకు అలైనర్స్తో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఆల్సో మేము చాలా విషయాలు తెలుసుకున్నాం డెంటల్ కేర్ ఎంత ఇంపార్టెంట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫినిషింగ్ టచ్ ఏంటి అంటే చిన్న క్వశ్చన్స్ దిస్ ఆర్ దట్ అని ఏది బెటర్ అనే దానికి మీరు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా. షూర్ అండి, షూర్ డాక్టర్. సో ఫ్లాసింగ్ ఆర్ మౌత్ వాష్? ఫ్లాసింగ్ అండి, బికాజ్ మౌత్ వాష్ ఈజ్ జస్ట్ సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్ ఆర్ సర్ఫేస్ యాంటీసెప్టిక్. ఫ్లాసింగ్ ఏంటంటే పళ్ళ మధ్య ఇరుక్కున్న వాటెవర్ ఆహారం కానీ ప్లాక్ అని అంటాము, దాన్ని క్లీన్ చేయడానికి వాడతాం. సో మనం బ్రషింగ్ చేస్తే ఓన్లీ 70% ఆఫ్ ద టూత్ ఇస్ కవర్డ్. ఫ్లాసింగ్లో ఏంటంటే మిగతా 30% టీత్ మధ్యలో ఉన్నదాన్ని మనం క్లీన్ చేయడానికి ఇంపార్టెంట్. నైట్ టైం ఫ్లాసింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఫ్లాసింగ్ అంటారు. ఎస్. ఓకే డాక్టర్, ఎలక్ట్రిక్ బ్రష్ ఆర్ మాన్యువల్ టూత్ బ్రష్? ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ సమ్ కంప్లయన్స్, వాళ్ళు తొందరగా ఉంది లేదంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రష్ ప్రాపర్లీ. సో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లో ఇంపార్టెంట్ కేర్ ఏంటంటే యూ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ఓన్లీ ద రికమెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. సో మాన్యువల్ టూత్ బ్రష్లో యూ హ్యావ్ మచ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ యూజింగ్ ఇట్. సో ఫర్ సమ్మన్ హూస్ గుడ్ అట్ టేకింగ్ కేర్, మాన్యువల్ టూత్ బ్రష్. సూపర్ డాక్టర్. వైట్నింగ్ స్ట్రిప్స్ ఆర్ ప్రొఫెషనల్ వైట్నింగ్? Professional whitening అండి, because whitening strips are they don't have any control, especially people with sensitive teeth may become very sensitive, and how much time యూస్ చేయాలనేది కూడా చాలా మందికి తెలియదు. సో ప్రొఫెషనల్గా మేము చేసినప్పుడు వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద టూత్ వైట్నింగ్ ఏజెంట్ టు బి యూస్డ్, హౌ మచ్ టు బి యూస్డ్, ఆన్ విచ్ పేషెంట్ టు బి యూస్డ్, అండ్ వాట్ ఈస్ ద కేస్, ఇది వర్క్ అవుతుందా కాదా అని. సో దాట్ ఈస్ వై ప్రొఫెషనల్ టూత్ వైట్నింగ్. Cavities or gum disease, doctor?
Well, a lot of people think that cavities are the cause of tooth loss, but gum disease is a bigger cause. So you should be more careful when gum disease is there. Gum disease, walla 70% of tooth loss is because of gum disease. So you have to be very careful, especially early symptoms like bad breath gani, ledante bleeding gums gani, ignore cheyakandi, go for professional help. Sure, doctor. RL. Braces or aligners? Aligners, because they are invisible, there's the latest technology, and all complex cases can be solved. Super, doctor. Dental implants or dentures? Dental implants, you can't compare oranges and apples because these are removable stuff and these are fixed. And they are as natural teeth. So definitely dental implants. Routine checkups or emergency visit? Routine checkups, definitely. Endukante emergency visits can be avoided. Routine checkup kostagani, you can avoid any emergency. Sure, doctor. X-rays every year or only when they need it? X-rays only when needed. So I would suggest the doctor or the professional knows when to take an X-ray and when not to take an X-ray. So only when needed, take an X-ray. Sugar-free gum or mints? Sugar-free gums, because they are better. They are sugar-free. They don't cause any sugary thing or acidic media in the mouth, number one. Number two is sugar-free gums are also help in cleaning up any plaque or food that is stuck in the teeth. So sugar-free gums. Thank you. Thank you, doctor. Thank you.